पुष्पवान् भगवान् पशुमान् भवति अत्यवश्यस्तेन हरिद्वारे ఆర్థికమైనటువంటి విషయాల్లో కావచ్చు, సామాజిక విషయాల్లో కావచ్చు, వాటి యొక్క ఆ విధమైనటువంటి అవసరం కోసమై విషయాలు చేస్తుంటారు. అయితే ఈ లోకంలో చతుర్విధ పురుషార్థాలను చెప్తుంటారు. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము. ఈ విధమైనటువంటి వాటికి అతీతమైనటువంటి మోక్షం అని చెప్తారు. అంటే ధర్మార్థ కామాలు ఏ విధంగా ఉంటాయంటే, వివాహం చేసుకున్న తర్వాత ధర్మం అనేది మానవుడికి పితృధర్మం, భ్రాతృధర్మం, అయితే కుటుంబానికి ఒక రకమైనటువంటి ధర్మం అనేది ఉంటుంది. ఆ ధర్మం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగానే ఆచరించాలి. ధర్మానికి అతీతంగా ఏ పని చేయకూడదు. అంటే భ్రాతృధర్మం అంటే అన్నదమ్ములకు ఉండేటువంటి ధర్మం ఒక పద్ధతిగా ఉంటుంది. పితృధర్మం తండ్రి కొడుకులకు ఉండేటువంటి ఒక ధర్మం ఉంటుంది. అలానే మనం చేసే పనులన్నింటికి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఆచరిస్తేనే అర్థం అనేది లభిస్తుంది. ధర్మం అంటే ఆ విధంగా, అర్థం అంటే ఏంటో, అర్థం అంటే డబ్బులు కాదు, భయపడుతుంది. అర్థం అంటే డబ్బు. డబ్బు కూడా ఏ విధంగా సంపాదించాలి అంటే ధర్మం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగానే అర్థం డబ్బు సంపాదించాలి. పక్క దాంట్లో వెళ్ళి పక్క వారిని మోసం చేసి పక్క వారిని కష్టపెట్టుకుంటూ సంపాదించిన సంపాదన అది మనకు మంచి మార్గాన్ని చూడదు. కాబట్టి అర్థంగా చెబుతుందో అలాంటి కోరిక మాత్రమే ఉండాలి. నాకు ఇల్లు కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని పక్క వారిని మోసం చేసి తెచ్చుకోవడం తప్పు. అలానే ఏ వస్తువైనా కూడా కావచ్చు, మనకు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని మనం పద్ధతిగా పాటించకుండా ఏదో అవసరం లేకుండా వేరే దారిలో దాన్ని సంపాదించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏ విధంగా ఉంటుందంటే అది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ధర్మం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే డబ్బు సంపాదించాలి. డబ్బు ఎలా సంపాదిస్తామో దానికి అనుకూలంగానే ఆ చేసేటువంటి కర్తవ్యం అలానే ఉండాలి. అలాంటి సందర్భంలో మాత్రమే మోక్షం అనేది లభిస్తుంది. అలాంటి మోక్షం లభించాలంటే ఈ కాలంలో కలియుగంలో కొన్ని ధర్మాలు తప్పి మనం చేస్తుంటాం. ఏది పక్క వాళ్ళని మోసం చేయడము, లేకపోతే ఆశించినటువంటి ఫలితం కంటే ఎక్కువ సంపాదించడము, ఇలా సంపాదించినటువంటి ద్రవ్యం వృధా, అది మనం పనికిరాదు. అలాంటిది ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి ఆ చెడు ఫలితం మనకు తొలగిపోవాలంటే ఏం చేయాలి? కొంత భిక్షాటనలో ధర్మం అనేది చేయాలి. అలా చేయడం ఏమవుతుందంటే మనం ఇచ్చినటువంటి ద్రవ్యం మనకు చెడైనా కూడా అది భగవంతుడు కైంకర్యం అవుతుంది. కాబట్టి అప్పుడు అదంతా కూడా సుభిక్షంగా అందరికి ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భంలో మనం చేసినటువంటి మనం దానం చేయడం చాలా గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో భిక్షాటనకు వచ్చినటువంటి స్వాములకు ఆ భిక్షాటన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి మన ఆలయంలో ప్రతి శుక్రవారం రోజున భిక్షాటన కార్యక్రమం జరుగుతుంది. భిక్షాటన జరిగినటువంటి సమయంలో మనం తోచినటువంటి ద్రవ్యం ఒక అరకిలో తప్పు కావచ్చు, అరకిలో బియ్యం కావచ్చు, శ్రీరంగధామేశ్వరీ సాక్షీభూత సమస్త దేవనిదా
అని చెప్పారు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అఘోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం విద్యుత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మయాయై నమః. ఓం పాజే నమః. ఓం పద్మనాభయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం సుజయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం శుభాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం నిత్యై నమః.
महालक्ष्मी नमः ओम प्रसन्नाक्षी नमः ओम नारायण समाश्रिताय नमः ओम दारिद्र्यप्रभृत्ये नमः ओम देव्ये नमः ओम सर्वोपद्रवकारिण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्ये नमः ओम ब्रह्मविष्णुशिवाज्ञाय नमः ओम ज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्ये नमः ओम श्री महालक्ष्मीदेव्ये नमः ओम श्रीदेव्ये नमः ओम श्री भुवनेश्वर्ये नमः ओम श्री देवादेव्ये नमः ओम श्री गोदादेव्ये नमः ओम श्री अंगाय नमः ओम श्री गरुडाय नमः ओम श्रीमती विश्वसेनाय नमः ओम श्रीमद्भरतमये नमः ओम स्वादायेभ्यो नमः ओम दुर्वादायेभ्यो नमः ओम समस्त परिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रभोत्यै महालक्ष्मी स्वाहा ओम महादेव्यै कलिदम् ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय ऐरं लक्ष्मी नारायण भगवान की। ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा महालक्ष्म्याय इदं तां महाभजातवेदो लक्ष्मीमणपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणहम्। ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवीमपत्वये श्रीर्मा देवी जुषताम्। ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय इदम्। ओम कांसोऽस्मितां हिरण्यप्राकारामात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपत्वये श्रियम्। ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्याय इदम्। ओम चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे। ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय इदम्। ओम आदित्यवर्णे तव सोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्दुभायान्तरायाश्च बाह्या लक्ष्मीः। ओम श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्याय इदम्। ओम उपैतु मां देवसखः कीर्तिश्चमनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रे